తాడేపల్లిగూడెం ప్రజలకు గొప్ప శుభవార్త. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన రీతిలో ఆగస్టు 6వ తారీఖు మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనుంది. శ్రీ మాగంటి కళ్యాణ మండపము, నల్లజల్ల రోడ్, తాడేపల్లిగూడెం. మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. మిమ్మల్ని మరి మీ కుటుంబాలను కట్టనై ఉన్నారు, బాగు చేయనై ఉన్నారు. అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని ద్వారా మరి మనము మన ఆత్మీయ స్థితి ఎన్నో విషయాల్లో ఆగిపోయి ఉందనుకుంటా. కానీ తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టనై ఉన్నారు. ఆమేన్. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న మరి ఈ శ్రీగా మాగంటి కళ్యాణ మండపంలో మరి అద్భుతమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేయనై ఉన్నారు. సిద్ధపడండి. మరి మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో చేయును గాక, జరిగించును గాక. మరి ఎన్నో అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన మరి వాక్య సందేశముతో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కదిలించినై ఉన్నారు. మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినై ఉన్నారు. మరి బలముగా మరి ప్రతి ఒక్కరము ఈ అంత్యకాల దినాల్లో కలిసి మరి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం. దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమె సమస్త మహిమ, ఘనత, ప్రభావము మరి దేవునికే కలుగును గాక. ఆమెన్. మరి మర్చిపోకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం. చూడండి, మరి ప్రతిరోజు కూడా మనము మరి లేచిన దగ్గర మొదలుకొని మరి ప్రభు మాటలు మొదటిగా మనము ధ్యానించి ఆయన మాటలు పట్టుకొని మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆ రోజంతా మనకు క్షేమం. ఆ రోజంతా అనేకమైన విషయాల్లో దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ వస్తూ ఉంటారు. మరి ఈ పరిశుద్ధ దినమున మరి ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. ఆయనతో సహవాసము చేసినలా మనకు సమాధానము, అలాగనే మేలు కలుగుతూ ఉంది. ఆమె చూడండి, ఉదయకాల సమయంలో మరి దేవునితో సహవాసము చేసే అనుభవములోనికి మనం నడిపించబడాలి. ఆమె చాలా విషయాలలో మరి దేవునికి దూరంగా మనం బ్రతుకుతూ ఉంటాం కదండి. ప్రతి పరిస్థితులలో మనుషుల పైన ఆధారపడతాం, కానీ దేవుని పైన ఆధారపడని వారిగా ఉంటూ ఉంటాం. మరి మనకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఏదున్నా పక్క వారికి చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున మన బాధ వారు ఎలా తీసుకుంటారంటే వారు సంతోషంగా తీసుకుంటూ ఉంటారు. అది మనకు బాధే, కానీ వారు సంతోషిస్తూ ఉంటారు. అంటే మనుషుల స్వభావము, మనుషుల మరి వారి ఉద్దేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. అందుకనే ఎప్పుడు కూడా మనుషులతో మనం సహవాసం చేయొద్దు, దేవునితో సహవాసం చేసే వారిగా ఉండాలి. చూడండి, దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం, మేలు కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున చాలా మంది నాకు తెలిసి మరి దేవుని మందిరానికి మరి చక్కగా వెళ్తూ ఉంటారు. కొద్ది మంది అసలు మందిరం వైపు చూడరు, దేవుని సేవకుల్ని మర్చిపోతూ ఉంటారు, సంఘ సహవాసంలో మరి ఉండరు. ఇలా అనేకమైన విషయాల్లో మరి అన్నిటికీ అంటే దేవుని పనులకు, దేవుని బిడ్డలకి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. దాని ద్వారా వచ్చేది లాభము కాదు, నష్టమే.
అందుకనే దేవుడు అంటున్నారు ఆయనతో సహవాసం చేస్తేనే మేలు అని. ఆమేన్. ఈ రోజున మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, లేకపోతే మనుషులు మనల్ని బలహీనులుగా చేయొచ్చు, మనుషులు మనల్ని ఎన్నో భయంకరమైన మాటలు భయంకరమైన పరిస్థితులకు తీసుకొని వెళ్ళొచ్చు. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఆయన మనకు సమాధానాన్ని కలగ చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున మరి దేవుని మాటలు వినక, అసలు ప్రార్థించక, మందిరానికి వెళ్ళక ఎన్ని రోజులైంది కదండి. చాలా మంది అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉద్యోగానికి, చేస్తున్న బిజినెస్ కి, లేకపోతే పిల్లల విషయంలో, లేకపోతే ఇంకా దేంట్లోనో అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు సమయం ఉండదు. లేదండి, మనం అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవునికి ప్రాముఖ్యమైన సమయం మన జీవితంలో మనం ఇస్తే ఆయన మన జీవితంలో బహు గొప్ప కార్యాలు చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా, దూరంగా ఉన్నారా? లేదండి, వాటిని అన్నిటిని విడిచిపెట్టండి. మీరు దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నారో వాటిని అన్నిటిని పక్కకు పెట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళండి. ఆయనతో సహవాసం, ఒక నూతనమైన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. దేవుడు మనకు మేలు చేసే దేవుడు. ఆయన మనకు సహాయము, సమాధానం కలిగి చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. మరి మందిరాలకు వెళ్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, చక్కని సహవాసంలో, మరి ప్రభు సహవాసంలో ముందుకు సాగుదాం, అనేకమైన విషయాలు నేర్చుకుందాం. ప్రభు సన్నిధి కోల్పోయినవన్నిటిని మనకి ఇచ్చే సన్నిధండి. ఆమేన్. దేవునికి వేరుగా ఉండి, వ్యతిరేకంగా ఉండి, లేదా దేవునికి దూరంగా ఉండి మనము ఏమి చేయలేము, ఏమి సాధించలేము. ఆమేన్. దేవునికి దగ్గరగా బ్రతుకుదాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. దేవా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నానయ్యా, నీకు దగ్గరగా జీవించే అనుభవంలో నన్ను నడిపించండి. ప్రార్థన జీవితాన్ని దయచేయండి. నీ ప్రభా ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే కుమార్తెగా, కుమారుడిగా నేను ఉంట కృప చూపించండి అని ప్రార్థన చేద్దాం. ఇన్ని రోజులు దేవునికి దూరంగా ఉండి నష్టపోయారు అనుకుంటా, కానీ దేవునికి దగ్గరగా ఉండడం ప్రారంభించండి, ప్రార్థించండి. మరి దేవుడు ప్రతి ఒక్క మేళ్ళ చేత మనల్ని నింపే దేవుడై ఉన్నారు. మనం ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. అయా, మీతో సహవాసము చేసిన ఎడల మాకు సమాధానం మేలు అన్నావయ్యా. నిజమే అయ్యా, మీరు లేని జీవితం శూన్యము, మీరు లేని బ్రతుకు వ్యర్థమయ్యా. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడే మా జీవితానికి విలువ. మీరు లేకుండా మేము ఏ విషయంలో ప్రయాణించినా, ముందుకు సాగినా దాంట్లో మేము విజయాన్ని చూడలేం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ మీ వైపు త్రిప్పబడుదురు గాక, మీ నామాన్ని మహిమపరచుదురు గాక. అయా ప్రభా, ప్రతి ఒక్కరి ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్న వారందరూ కూడా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నీ మందిరంలో ఆనందించే వారిగా ఉంట కృప చూపించండి. మీ పైన ఆధారపడేటకు కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేస్తూ ఉన్నతంగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.